ఫోటోగ్రాఫర్ తన కెమెరాతో జీవితంలో వేలాది పెళ్లిళ్ళు షూట్ చేశాడు. కానీ ఒకరోజు అదే కెమెరా అతను చూడకూడని దాన్ని చూపించింది. ఒక వీడియో. అందులో ఉన్నది ఎవరో కాదు, తానే. ఈ రోజు మీరు వినబోయే కథ ఒక వీడియోగ్రాఫర్ జీవితంలో నిజంగా జరిగిన భయంకర సంఘటన. లైట్స్ ఆఫ్ చేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూడండి. నా పేరు కిట్టప్ప. అందరూ నన్ను ముద్దుగా కిట్టు అని పిలుస్తారు. నేను గత 20 ఏళ్లుగా వీడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. మా ఏరియాలో ఎలాంటి ఫంక్షన్ అయినా, పెళ్ళైనా, శుభకార్యమైనా ముందుగా గుర్తొచ్చే పేరు నాదే. కానీ 2025 డిసెంబర్లో జరిగిన ఒక సంఘటన తర్వాత నేను రాత్రిళ్ళు కెమెరా తాకడానికి కూడా భయపడుతున్నాను. ఒకరోజు నాకు మదనపల్లి దగ్గర ఒక ఫామ్ హౌస్లో జరిగే ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం కాల్ వచ్చింది. పెద్దవాళ్ళ ఫ్యామిలీ, డబ్బున్న వాళ్ళు. షూట్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేశారు. ఉదయం వెళ్ళిన నేను రాత్రి 10:30 వరకు షూట్ చేశాను. డ్రోన్ షాట్స్, స్మోక్ ఎఫెక్ట్స్, సినిమాటిక్ వీడియోలు. నాతో వచ్చిన బాయ్స్ని ఈవినింగే పంపించేశాను. స్పెషల్ షూట్ ఉందంటే నేను ఒక్కడనే ఉన్నాను. అన్నీ పూర్తయ్యాక వాళ్ళు భోజనం పెట్టారు. ఫుల్గా తిని అన్నీ కార్లో ప్యాక్ చేసి స్టార్ట్ అయ్యాను. అయితే అక్కడ పనిచేసే ఒక ముసలాయన మాత్రం నన్ను గమనిస్తూ ఉన్నాడు. నేను బయలుదేరుతుంటే దగ్గరకు వచ్చి మెల్లగా అన్నాడు, బాబు, ఈ టైంలో ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళకు. నేను నవ్వుతూ, ఎందుకు తాతయ్య అన్నాను. అతను చుట్టూ చూసి నెమ్మదిగా చెప్పాడు, రాత్రి 12 తర్వాత ఆ కొండదారి మంచిది కాదు. ఎందుకు అని అడిగాను. అతను ఒక్క మాట మాత్రమే చెప్పాడు, అక్కడ కెమెరాలు కూడా చూడకూడనివే అని చూస్తాయి. ఆ మాట విన్నాక కాసేపు విచిత్రంగా అనిపించింది. కానీ నేను పట్టించుకోలేదు. ఏదో పెద్ద ఆయన పిచ్చిగా మాట్లాడుతున్నాళ్లే అని నేను వినకుండా వెళ్ళిపోయాను. రాత్రి 11:20కి అక్కడి నుంచి కారులో బయలుదేరాను. మొదట్లో రోడ్డు బాగానే ఉంది. కానీ కొంత దూరం వెళ్ళాక అడవి మార్గం మొదలైంది. ఒక్క రోడ్ లైట్ కూడా లేదు. సింగిల్ రోడ్. 2 వైపులా చెట్లు, పెద్ద పెద్ద కొండలు, చల్లటి పొగమంచు. నా కార్ హెడ్లైట్స్ తప్ప ఇంకెక్కడా వెలుగు లేదు. అప్పుడే నా కార్ వెనకాల సీట్లో ఏదో వెలుగు కనిపించింది. నా కెమెరా బ్యాగ్లో నుంచి టిక్ 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 అనే శబ్దం రావడం మొదలైంది. మొదట్లో పట్టించుకోలేదు, కానీ ఆ శబ్దం నెమ్మదిగా పెరుగుతోంది. కెమెరా ఫ్లాష్ లైట్స్ ఆన్ అండ్ ఆఫ్ అవుతున్నాయి. చివరికి భయపడి కార్ ఆపి కెమెరా బ్యాగ్ ఓపెన్ చేశాను. లోపల ఉన్న DSLR కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయింది. నేను తాకకుండానే ఆటోమేటిక్గా ఫోల్డర్స్ ఓపెన్ అయిపోయి స్క్రీన్పై ఒక వీడియో ప్లే అవుతోంది. అది నేను షూట్ చేసిన వీడియో కాదు. నా పరిస్థితి ఒక్కసారి ఊహించండి. అడవి మార్గంలో రోడ్డు మధ్యలో నాకు సంబంధం లేని వీడియో ప్లే అవుతుంది. చీకట్లో ఎవరో పరిగెత్తుతున్న వీడియో. అది సడన్గా నా పక్కనే పరిగెత్తింది. కెమెరా బాగా షేక్ అవుతోంది. ఎవరో ప్రాణభయంతో పారిపోతున్నట్టు ఉంది. నాకు కాళ్ళు చేతులు ఆడక పరుగున కారెక్కాను. వెనక నుంచి ఒక అమ్మాయి ఏడుపు వినిపిస్తోంది. నన్ను వదిలి వెళ్ళొద్దు అంటూ చిన్న పాప వాయిస్. అయితే వీడియో ఒక్కసారిగా ఆగిపోయింది. స్క్రీన్ మొత్తం బ్లాక్ అయ్యింది. అందులో ఒక్కసారిగా నా ముఖం కనిపించింది. నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అది ఇప్పుడు కారులో కూర్చున్న నా ముఖం కాదు. నా ముఖం మొత్తం రక్తంతో ఉంది. కళ్ళ దగ్గర గాయాలు. అదే సమయంలో కెమెరా స్క్రీన్లో వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్టు కనిపించింది. నేను వెంటనే వెనక్కి తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ అద్దం వైపు చూశాను. ఈసారి స్పష్టంగా వెనక సీట్లో కనిపించింది. తెల్లటి డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి. జుట్టంతా ముందుకు పడిపోయి ఉంది. ఆమె నెమ్మదిగా తలపైకి ఎత్తింది. కానీ ఆమె కళ్ళే లేవు. పూర్తిగా నల్లగా ఉన్నాయి. నేను భయంతో కెమెరా ఆఫ్ చేశాను. ఆ తర్వాత వెంటనే కార్ స్టార్ట్ చేసి బయలుదేరాను. కానీ కొద్దిసేపటికే నా కార్ GPS ఆటోమేటిక్గా రీరూట్ అవ్వడం మొదలుపెట్టింది. నేను మెయిన్ రోడ్లో వెళ్తున్నా. అది మాత్రం అడవిలోకి మళ్ళిస్తోంది. నేను పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటే కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఇంజన్ డెడ్. మొబైల్ సిగ్నల్ లేదు. అప్పుడే బయట నుంచి ఒక చిన్న పిల్ల నవ్వు వినిపించింది. మెల్లగా కిటికీ వైపు చూశాను. ఒక చిన్న పాప నిలబడి ఉంది. తెల్లటి ఫ్రాక్, చేతిలో పాప టెడ్డీ బేర్. ఆమె నన్నే చూస్తోంది. నేను కిటికీ కొద్దిగా తెరిచి, ఏ పాప, ఎవరు నువ్వు అన్నాను. ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా తన చేతిని అడవి వైపు చూపించింది. నేను గమనించాను. చెట్ల మధ్య ఎవరో నిలబడి ఉన్నారు. ఒక మహిళ, తెల్లటి చీర. ఆమె ముఖం కనిపించలేదు. నా గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అప్పుడే ఆ చిన్న పాప నెమ్మదిగా అన్నది, అమ్మ ఇంకా అక్కడే ఉంది. అంతే. నా వెన్నులో చలి పరిగెత్తింది. నేను వెంటనే కార్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాను, కానీ స్టార్ట్ కాలేదు. అప్పుడే వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్టు ఫీలింగ్ వచ్చింది. నెమ్మదిగా అద్దంలో చూశాను. అదే మహిళ. ఇప్పుడు ఆమె కారులో ఉంది. ఆమె ముఖం నెమ్మదిగా నా వైపు తిరిగింది. ముఖం మొత్తం కాలిపోయినట్టు ఉంది. కళ్ళ దగ్గర నుంచి రక్తం కారుతోంది. ఆమె నెమ్మదిగా అడిగింది, మా వీడియో ఎక్కడుంది? నేను షాక్ అయ్యాను. ఏ వీడియో అని అడిగాను. ఆమె కోపంగా అరిచింది, మా చావు మొత్తం రికార్డ్ చేసావుగా, అది ఎక్కడుంది? అంతే. కార్ డోర్లు ఆటోమేటిక్గా లాక్ అయ్యాయి. లైట్లు ఆఫ్ అయ్యాయి. చుట్టూ పూర్తిగా చీకటి.
అప్పుడే కెమెరా మళ్ళీ ఆటోమేటిక్గా ఆన్ అయింది. స్క్రీన్లో ఇప్పుడు స్పష్టంగా ఒక యాక్సిడెంట్ వీడియో కనిపిస్తుంది. ఒక కార్ చెట్టును గుద్దుకొని మంటల్లో లోయలో పడిపోయింది. అందులో ఒక మహిళ, ఒక చిన్న పాప మంటల్లో కాలిపోతున్నారు. కెమెరా పట్టుకున్న వ్యక్తి మాత్రం వారిని కాపాడకుండా దూరం నుంచి వీడియో తీస్తున్నాడు. అప్పుడే ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ముఖం కనిపించింది. అది నేనే. నేను షాక్తో గట్టిగా అరిచాను, ఇది నేను కాదు. అప్పుడే నా వెనక ఉన్న ఆ మహిళ నెమ్మదిగా నవ్వింది. 3 ఏళ్ల క్రితం కూడా ఇలానే అన్నావు. నా శరీరం మొత్తం వణికిపోయింది. నాకు ఏమీ అర్థం కాలేదు. అప్పుడే ఒక్కసారిగా నాకు నేను చేసిన కర్మ కనిపించింది. 3 ఏళ్ల క్రితం నేను ఇదే రోడ్లో షూట్కి వచ్చాను. అప్పుడు ఈ ఫ్యామిలీకి యాక్సిడెంట్ అయింది. వాళ్ళు సహాయం కోసం అరిచారు, కానీ కాపాడే అవకాశం ఉన్న మంటలు ఎక్కువగా ఉండటంతో నేను ఎక్కడ అందులో ఇరుక్కుంటానో అని చూస్తూ ఉండిపోయా. వైరల్ వీడియో కోసం నేను వాళ్ళని కాపాడకుండా షూట్ చేశాను. ఆ తర్వాత ఆ వీడియో డిలీట్ చేశాను. ఆ విషయం పూర్తిగా మర్చిపోయాను. కానీ వాళ్ళు మాత్రం నన్ను మర్చిపోలేదు. అప్పుడే కార్ బయట నుంచి పెద్దగా బాధే శబ్దం వచ్చింది. కిటికీ బయట చూశాను. ఆ చిన్న పాప గాజు మీద కొడుతోంది. మమ్మల్ని ఎందుకు కాపాడలేదు అని ఏడుస్తోంది. అదే సమయంలో కారు వెనక సీట్లో ఉన్న మహిళ నా చెవిలో మెల్లగా చెప్పింది, ఈరోజు నువ్వు మా దగ్గరికి వస్తావు అంతే. కారు ముందర చూస్తే లోయ. కారు ఒక్కసారిగా లోయ వైపు జారడం మొదలైంది. నేను గట్టిగా అరుస్తూ డోర్ తెరవడానికి ప్రయత్నించాను, కానీ ఓపెన్ కాలేదు. చివరికి కెమెరా ట్రైపాడ్ గాజుతో పగలగొట్టి బయటికి దూకేశాను. లోయ అంచున వేలాడుతూ పైకి ఎక్కాను. వెనక్కి తిరిగి చూశాను. నా కారు నెమ్మదిగా లోయలో పడిపోయింది. కానీ పడిపోయే ముందు కారు లోపల ఆ మహిళ, ఆ పాప ఇద్దరూ నన్నే చూస్తూ తప్పించుకున్నా అనుకుంటున్నావా అని నవ్వుతున్నారు. ఎంతసేపు నడిచానో తెలియదు. ఉదయం ఓ లారీ డ్రైవర్ రోడ్డుపై పడి ఉన్న నన్ను చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. కళ్ళు తెరిచాక మొదట అడిగింది ఒక్కటే, నా కెమెరా ఎక్కడ? పోలీసులు చెప్పారు, నీ కారు పూర్తిగా కాలిపోయింది, కానీ విచిత్రంగా కెమెరా మాత్రం పక్కనే సేఫ్గా దొరికింది. అది విన్నాక కెమెరా ఆన్ చేసి ఒక వీడియో చూశాను. అది చూశాక నా గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. పోలీసులు ఆ వీడియో ప్లే చేశారు. అందులో లోయ అంచున నిలబడి ఉన్న నేను కనిపిస్తున్నాను. నా వెనక ఆ మహిళ, ఆ చిన్న పాప నెమ్మదిగా నా వైపు నడుస్తున్నారు. అయితే అసలు భయంకరమైన విషయం ఏంటంటే వీడియో చివరిలో కెమెరా వైపు చూసింది, నవ్వింది మాత్రం నేనే. ఇదేనండి నా లైఫ్లో జరిగినటువంటి ఓ భయంకరమైన సంఘటన అంటూ ఫోటోగ్రాఫర్గా పనిచేసిన కిట్టప్ప వారి జీవితంలో జరిగిన సంఘటనను మనతో షేర్ చేసుకోవడం జరిగింది. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.